మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. మహేష్ అనేటువంటి యువకుడు యువతి వెంటబడుతున్నాడు. తాజాగా ఆ యువతి ఇంటికి వెళ్ళాడు, వేధింపులకు గురి చేశాడు. వేధింపులకు గురి చేసినటువంటి క్రమంలో ఘర్షణ చేసినటువంటి ఘర్షణ కత్తితో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కత్తితో దాడి చేసినటువంటి క్రమంలో ఒక్కసారిగా అతని మీద బండరాయితో దాడి చేసినటువంటి ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురికి కట్టిపోతున్నాయి. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఏం జరిగిందమ్మా అసలు పేరెంట్? మా ఇంటికి వచ్చింది సార్. మా ఇంటికి వచ్చి మా బాబుని ఓడిచింది, పేగులు వెళ్ళినాయి, తొడగోసేసింది. ఇక్కడ అవలకోలం కలవడంలో బండి అయినా పడ్డాడు. ఇంత పెద్ద బండి ఉన్నది, బండి అయినా వాడు చనిపోయినట్టున్నాడు. మేము ఇట్లా వచ్చినాం ఇక చనిపోయాడు. అంటే వాళ్ళ పోలీసులకు కూడా మీరు ఫిర్యాదు చేశారు కదా గతంలో ఇట్లా వేధిస్తున్నారని, అయినా మారలేదా? మారలేడు. 4 ఏళ్ళు నిన్న పోయి పెట్టేసినాం. 4 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నాం, మారలేడు. అంటే ఇబ్బందులకు గురి చేస్తుండే? ఇబ్బందులకు గురి చేస్తున్నాం. ఓకే, అంటే ఏమంటున్నాడు ఆయన? ఏమని మాట్లాడుతూ ఏమని ఇబ్బంది చేసిండు? మా అమ్మాయిని చేసుకుంటా అని ఇబ్బంది చేస్తుండు. మా అమ్మాయిని నన్ను చేసుకోను, నాకు చదువుకుంటా, నాకు నువ్వు అంటే ఇష్టం లేదని దాని గురించి చేసుకొని అంటున్నావా, నేను చంపేస్తాను వెళ్ళొచ్చినట్టు. అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇంతకుముందు పరిచయమా మీకు? చుట్టాలా? వాళ్ళ అక్కను మా మానత్త సమితి కొడుకు ఇచ్చారు. దూర బంధువులు? దూర బంధువులు. వాళ్ళ అక్కింటి పోంగా రాగా అప్పుడప్పుడు అక్క అనుకుంటూ వచ్చిండు. ఇస్తామని అంటే సరే నా బిడ్డకు ఇష్టమై మా ఇంట్లోకి ఇష్టమైతే ఇస్తానన్నా. నా బిడ్డ నేను చదువుకుంటే నేను ఇప్పుడు చేసుకోనని అన్నది. నువ్వు చేసుకోని అంటావా అని ఊకే ఇట్లా మెసేజ్లు పెట్టుడు ఇన్స్టాగ్రామ్లల్లా ఇక చేసుకొని అంటావనని ఇవాళ ఈ కథ చేస్తాను. అంటే ఎంతమంది మీద దాడి చేసిండు కత్తితో? ఆయననా మా బాపు, నా వీణ, నా కొడుకు వీణ, నా బిడ్డ వీణ చేయవేనా ఇప్పుడు సీరియస్గా ఉన్నది. ఓకే, మొత్తం మీద గత కొంతకాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. కాదన్నట్టు దూర బంధువు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వివాహం చేసుకోవాలని చెప్పేసి వెంటపడ్డాడు. కాదనడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అందులో భాగంగానే మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. గ్రామస్తులకు సంబంధించిన సమాచారం కూడా అవుతున్నాం. మీ పేరు చెప్పండి, ఏం జరిగింది అసలు? భూసార వెంకన్న సార్. అయితే వీళ్ళకి కొంతకాలం నుంచి వచ్చి ఇంటికి వచ్చి వేధింపులు, అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటే అమ్మాయి ఒప్పుకోలేదు, చదువుకుంటుంది, స్టూడెంట్స్ కాబట్టి సార్ ఇట్లా విషయం అంటే వాళ్ళు బాధపడితే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కత్తి దాడి చేసుకోవడానికి కత్తి తీసుకొని వచ్చి వీళ్ళను వెంబడెంబడే ఇంటి వాళ్ళందరి మీద అటవస్థ చేసేటట్టు సార్. అందుకే అందులో ఇట్లా జరిగిందని కానీ మేము వెంటనే అక్కడికి పోయే వరకల్లా అకస్మాత్తుగా అక్కడ స్పాట్ మీద ఇట్లా ఉన్నది సార్. అది చనిపోలేదు సార్. ఫస్ట్ మేము పోయినప్పుడు చనిపోలేదు, తర్వాత ఒక 20 minutes తర్వాత చనిపోలేదు సార్. వీళ్ళని వెంటనే ఏరియా హాస్పిటల్కి వెంటనే. అంటే పోలీసులకు మీరు చెప్పినరా సమాచారం అంది? పోలీసులకు మా సర్పంచ్ గారు, మా ఉప సర్పంచ్ గారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ పాప ఎవరైతే వేధింపులకు గురైందో ఆమె ఎక్కడ? వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇంటి వద్దనే ఉన్నారు సార్. ఇంటి వద్దనే ఉన్నారు, పాప ఇంటి వద్దనే ఉన్నది. వారికి ఇంట్లో సమాచారం పోలీసు వారికి ఫస్ట్ ఎయిడ్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు సార్. 2 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది సార్. అన్ని రమ్మానంటే వాళ్ళు చూపిస్తే ఎక్కడికి పోతే వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళింది. మీరు పోలీసు వాళ్ళు చెప్తారు, మేము నడిపిస్తాం. ఎస్, మొత్తం మీద పోలీసులకు సమాచారం అందిస్తారా అంటే పోలీసులు షీ టీం కూడా రంగంలోకి దిగింది. షీ టీం రంగంలోకి దిగిన తర్వాత ఖచ్చితంగా మీ సంగతి చూస్తా అని చెప్పేసి ఇంటిపైకి వెళ్ళారు, దాడి చేశారు. ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణంలో ఆయన మృత్యువాత పడ్డారని చెప్పేసి స్థానికులు సైతం మనకు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఒక వ్యక్తి, మహేష్ అనేటువంటి వ్యక్తి మృతి చెందడం, ముగ్గురికి కత్తిపోట్లు కావడం కలకలం రేపుతుంది. మనం పోలీస్ అధికారులు ఏమంటారో చూద్దాం ఒకసారి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తంగలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో గత కొంతకాలం నుంచి వేధిస్తున్నటువంటి మహేష్ అనేటువంటి యువకుడు యువతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. వేధించే క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో ఆయన అక్కడికక్కడే చనిపోయినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. అయితే ఈ క్రమంలో ముగ్గురికి కత్తిపోట్లు జరిగాయి. కత్తిపోట్లతో వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. మనతో మాట్లాడడానికి జగిత్యాల డిఎస్పీ ఉన్నారు, రఘు గారు. చెప్పండి, ఏం జరిగింది అసలు, ఎట్లా చూడొచ్చు? ఈరోజు మధ్యాహ్నం తక్కలపల్లి గ్రామంలో ఒక యువతి ఇంటికి భోగమహేష్ అని పెగడపల్లి చెందిన యువకుడు 28 సంవత్సరాలు అతడు వెళ్తాడు. ఇతడు ఆ అమ్మాయి వెంబడి దాదాపు గత 3 సంవత్సరాల నుండి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోమని వెంటబడుతుంటూ ఆమె అందుకు నిరాకరించింది. గతంలో మలయాళ పోలీస్ స్టేషన్లో కూడా 2022 కేసు అయింది. దాని మీద ఛార్జ్షీట్ కూడా అయింది. తర్వాత మొన్న ఒక 3 రోజుల క్రితం కూడా అతడు ఆ వేధింపులు ఆ ఇన్స్టా ద్వారా అక్కడ ఇక్కడ అసభ్యకరంగా మెసేజ్ పెడితే ఆమె షీ టీంను ఆశ్రయించింది. దాని మీద కూడా
మలయాళ పిఎస్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం అతడు మోటార్ సైకిల్ మీద వచ్చి ఒక కత్తి తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి ఇంటి ముందు కూర్చున్న అమ్మాయి తల్లి మరియు తాత మీద కత్తితో దాడికి ప్రయత్నించాడు. దాంతో వాళ్ళ తల్లికి తొడ మీద గాయాలైనవి, వాళ్ళ తాతకు ఈ చెస్ట్ పైన గాయాలైన క్రమంలో ఏంటంటే ఇందులో కూడా వీళ్ళందరూ అతన్ని ప్రతిఘటించే క్రమంలో అతన్ని నెట్టేస్తే వెనక వెళ్ళేలు కనపడతాడు. అక్కడ వెనక ఒక ఇటుక పిల్ల ఉంటే దాని మీద పడంగానే ఏంటంటే అబ్బాయి దొడ్డు ఉంటాడు కాబట్టి మళ్ళీ లేస్తే ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు పక్కకే ఉన్న బండరాయితోటి అతని తల మీద కొట్టడంతో అతను చనిపోయినట్టు తెలిసింది ప్రాథమికంగా. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాము. తల్లిదండ్రులకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని తదుపరి విషయాలు దర్యాప్తులో వెలుగు చూస్తాయి. మొత్తం మీద అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. 3 సంవత్సరాల నుంచి హెచ్చరికలు జారీ చేశారు. మలయాళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయినప్పటికీ తీరు మారలేదు. చివరికి ప్రాణాలు కోల్పోయారు. 3 కత్తిపోట్లతో తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత మరింత సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రాథమికంగా జరిగినటువంటి విషయాలను మనతో పంచుకున్నటువంటి పరిస్థితి ఇదే. ఇక్కడ తాజా అప్డేట్స్ వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, జగిత్యాల నుంచి. ఏం జరిగింది? లేకపోతే ఇచ్చిపెట్టా ఎంతమంది ఉన్నారు ఇంకా. ఏం జరిగింది? ఏం లేదు, తామతామ కేసులే. ఇప్పుడు ఆ పని చేసిండ్రు అని అంటే ఏది ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి వేధించిండ్రా? ఏం జరిగింది అసలు? వాళ్ళే చంపారు. చేయండి పోలీస్ అని వచ్చిండి సారు, పోలీస్ అని వచ్చింది. ఆయన చేసిండు. ఇప్పుడు ఆయన కూడా చంపించినట్టే మావని చంపించినట్టే సారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.